నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేత శానిటేషన్ వర్కర్స్ కు 3 నెలల పెండింగ్ వేతనాలు 3 సంవత్సరాల పెండింగ్ పీఎఫ్ వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నేతల డిమాండ్ మహాత్మా జ్యోతిరావు పూలే పోరాట స్ఫూర్తితో కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు రామకృష్ణ అటానమస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నంద్యాల పట్టణంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెడికల్ విద్యను దూరం చేసేందుకు చేస్తున్న కుటీల రాజకీయ కుట్రలో భాగంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ విభాగం నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నంద్యాల పట్టణం బొమ్మలసత్రం కూడలిలో ఏర్పాటు చేయబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేస్తూ చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంచి మనస్సు ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోబు, నంద్యాల జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తిరుపతి, నంద్యాల నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, బనగానపల్లె ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సత్యం, డోన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, శ్రీశైలం అధ్యక్షుడు జైపాల్, ఆలగడ్డ అధ్యక్షుడు వెంకటన్న, నందికోట్కూరు అధ్యక్షుడు పుల్లయ్య, కౌన్సిలర్ మేష చంద్రశేఖర్, మునయ్య, మాణిక్యం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగిందని, అలాగే 2 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారని, ఇంకా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అయితే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి దురుద్దేశంతో కుటిల బుద్ధితో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. పేదలకు ఇంగ్లీష్ విద్య అందకూడదని నాడు కుట్రలు పన్నాడని నేడు మెడికల్ విద్య అందకుండా చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే దుర్బుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద మేము నిరసన తెలియజేసి మరి రిప్రజెంటేషన్ కూడా మరి దానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి చేరిన మీ అందరికీ కూడా తెలియజేసుకునేది ఏమనగా, రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు గతంలో 12 ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలు కట్టి 7 కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి విద్యాభ్యాసం చేసుకునే ఈ పరిస్థితుల్లో మరి కొన్ని 80%, 70% అన్ని కట్టినా కూడా వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని ఎస్సీ సంఘాలందరం కూడా ఈరోజు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణకు పూర్తి స్థాయి మద్దతు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతోంది. మీరు రోడ్లు కానీ రైల్వేస్ కానీ ఇంకా ఏమైనా కానీ మీరు చేసుకోండి, కానీ పేద బడుగు బలహీన వర్గాలకు, ఎక్కడైతే అగ్రవర్ణ పేదలకు ఈ విద్యాభ్యాసాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పినారు. ఈరోజు వైద్య విద్య కూడా అందకుండా చేసే పరిస్థితి. మరి పేదవాళ్ళు చదువుకోకూడదా? ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య అందకూడదా? మెడికల్ కాలేజీలు వీళ్ళకు మెడికల్ విద్య చేరకూడదనే దురుద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. విద్యను దూరం చేసినారు, వైద్యాన్ని దూరం చేసినారు. మన నంద్యాలలో ఇంతలో కాలేజీ కట్టే కానీ మరి ఆ రోజు
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే నంద్యాల అప్పటి ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ శిల్పారావు కిషోర్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు కాలేజ్ దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఇవన్నీ కూటమి నాయకులకు కనపడడం లేదా? మరి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టి ఇంతమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేయాలని, పేదలకు విద్య అందకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి కుటిలమైన చర్యలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంగా మేమందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ప్రైవేటీకరణ ఏదైతే మీరు రద్దుపరచకుండా కొనసాగిస్తే రాబోయే కాలంలో మరి మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మళ్ళీ కూడా పేదల కోసమే మళ్ళీ కూడా ప్రభుత్వానికి అందజేసే విధంగా, ప్రజలకు అందజేసే విధంగా తప్పకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మరి మరింతగా ఉధృతంగా మెడికల్ కాలేజీల మీద పేదవాడికి విద్య అందే విధంగా, పేదవాడికి విద్య వైద్యం అందే విధంగా కృషి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడతామని తెలియజేసుకుంటూ, రాబోయే రేపు అక్టోబర్ 7వ తారీఖున కూడా మరి దీని మీద ఎస్సీల జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు సంబంధించి మీటింగ్ కూడా ఉంది. దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ, మా నాయకులందరికీ కూడా పేరు పేరున రూపాయల చొప్పున అసలు మార్కెట్లో విలువ లేకుండా కాలేజీ భూములు అమ్మడం అయితేమి, ముఖ్యంగా దళితులకు ఎన్నో అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పీపీపీ విధానాన్ని మేము మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఈ కాలేజీలను ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేసుకోవాలి. లేని పక్షంలో ఇది ఆరంభమే కాదు, నిరంతర ప్రక్రియ అనేది మేము తెలియజేస్తూ, మా పార్టీ విధానం ఒక్కటే, ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, చంద్రబాబు ఆలోచన విధానాన్ని మానుకోవాలని మాత్రమే తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము ముఖ్యంగా మరి ఒక విషయం తెలియజేస్తున్నాము. ఈ ఎస్సీల సమ్మేళనంలో రేపు అక్టోబర్ 7వ తారీఖు అనేది మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో కూడా ఈ కాలేజీలో ప్రస్తావన చేయడం జరుగుతుంది. మీరందరూ మీడియా సహోదరులు కూడా, మీరు కూడా మీ పిల్లలను చదివించాలన్నా కానీ, మనలో డాక్టర్లు కావాలన్నా కానీ ప్రభుత్వం తరపున మాత్రమే కాలేజీలు ఉంటే ప్రభుత్వానికి ఇక ప్రజలకు అనేది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీడియా కూడా ముందుగా మాకు అండగా ఉండి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అంబేద్కర్ గారికి విన్నపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే నంద్యాలలో కూడా మా బ్రదర్ చెప్పినట్టు శిల్పా రవికిషోర్ గారు 300 మంది ఇప్పుడు చదువుతున్నారంటే ఆయన కష్టం పడి తక్కువ టైంలోనే అక్కడ బిల్డింగ్ అయితేనేమి అన్నీ కేటాయించి ఆయన 24 అవర్స్ ఆ మెడికల్ కాలేజీ కోసం శ్రమపడి ఫస్ట్ మన కాలేజ్ నంద్యాల కాలేజీ నుంటే అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. అందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే ఇంకా రోడ్లు కానీ, డ్రైనేజ్లు, తర్వాత పేద పిల్లలకు రీఎంబర్స్మెంటు, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ చదివే పిల్లలకు, బీఫార్మా చదివే రీఎంబర్స్మెంట్ ఇంకా రిలీజ్ కాలేదు. దాని మీద దృష్టి పెట్టాలి. ఈ పీపీ విధానాన్ని ఏ దాంట్లో కానీ, ఏ కాలేజీల మీద కానీ మోపకుండా గౌరవులైన చంద్రబాబు గారి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగనే రేపు జరగబోయే 7వ తేదీ ఎస్సీలు అందరూ నాయకులు, ఎస్సీసీల్లో ఉండేవారు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దళితులకు మంచి వైద్యం రావాలంటే దళితుల నుంచే వైద్యులు తయారు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెచ్చి కాలేజీలను రన్ చేయడానికి కూడా ఆయన కృషి చేసినాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి కొనసాగితే మనము వైద్యానికి దూరం అయిపోతాము. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని ఇదంతా వీలు అయితే అంత తొందరగా దిగనంపి, అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఆయన వస్తేనే మన బాధను తీర్చగలడు, ఆయన అయితేనే మనల్ని ఆదుకోగలడు. ఆయన దళితుల పక్షపాతిగా స్థిరపడినాడు. కాబట్టి మేము మా బాధలను ఈ యొక్క గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నపం ద్వారా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రైవేటైజేషన్ చేస్తే హాస్పిటల్ కూడా ఆయన ఆదాయం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా, మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. కాబట్టి మనమంతా కూడా దీన్ని వ్యతిరేకించాలా. నా అభిప్రాయం ఏంటంటే ఆయన ప్రైవేటీకరణ చేస్తే ప్రజలలో అన్పాపులర్ అవుతాడు.
తర్వాత ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. తర్వాత తప్పకుండా దీన్ని ఈ యొక్క ప్రైవేటైజేషన్ చేసేటువంటి మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనం తీసుకొని ప్రైవేటీకరణ రద్దు చేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న 3 సంవత్సరాల పిఎఫ్ 4,44,000 రూపాయలు మరియు పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మురళీధర్, ఏఐటీయూసీ నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు చెల్లించాలని చైతన్య జ్యోతి ఏజెన్సీ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి షరత్లను హెచ్చరించారు. మంగళవారం నంద్యాల మెడికల్ కాలేజ్ ఎదుట ఏఐటీయూసీ నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సుంకయ్య, మురళీధర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న 12 మంది శానిటరీ వర్కర్స్కు 3 సంవత్సరాల నుండి ఒక్కొక్క కార్మికురాలికి జీతం నుండి కట్టైన డబ్బులు నెలకు 1,800 రూపాయలు. ఆ ప్రకారం 3 సంవత్సరాలకు 64,800 అవుతుంది. కానీ కార్మికులకు జమ అయింది కేవలం 28,000 రూపాయలు మాత్రమే. అంటే ఒక్కొక్క కార్మికురాలిపై 37,000 రూపాయలు కాంట్రాక్టర్ కార్మికులను మోసం చేశారన్నారు. ఈ విధంగా 12 మంది కార్మికులకు 3 సంవత్సరాలుగా 4,44,000 రూపాయలు అవుతుంది. కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి శరత్ ఈ డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. కార్మికులు అడిగితే మేము ప్రస్తుత కాంట్రాక్టర్ నుండి తొలగిపోయామని, మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారని తెలిపారు. అలాగే 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించలేదన్నారు. ఈ డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని, కార్మికుల డబ్బులు దోచుకున్న కాంట్రాక్టర్పై డబ్బులు రికవరీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు కాంట్రాక్టర్ దోపిడీ నుంచి విముక్తి కావడానికి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, శానిటేషన్ వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని, అంతవరకు కనీస వేతనం ఇచ్చి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలన్నారు. వెంటనే శానిటేషన్ వర్కర్స్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులందరినీ కలుపుకొని ఆందోళనకు దిగుతామని తెలిపారు. మరో 15 మందికి సంవత్సరం క్రితం నుండి అసలు పిఎఫ్, ఈఎస్ఐ జమ చేయలేదని, కాంట్రాక్టర్ చాలా మోసం చేశారని, ఇలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కోరారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ మెడికల్ కాలేజ్ నాయకురాలు రాణి, సుబ్బమ్మ, గుండులక్ష్మి, రమణమ్మ, ఇతర శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు. 7,000 రూపాయలు అవి ఇక్కడ జమ కాలేదంటే ఆ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్ దగ్గర ఉన్నాయా లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా ఎవరైతే కాంట్రాక్టర్ చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి, ఆయనకున్నటువంటి సబ్ కాంట్రాక్టర్ ఎవరో కానీ ఒక వర్కర్వి పిఎఫ్ డబ్బులు 37,000 రూపాయలు స్వాహా చేసినారు. వీళ్ళకు పిఎఫ్ డబ్బులే కాదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు. వీళ్ళకి ఇప్పటివరకు కూడా డబ్బులు మరి వీళ్ళతో వసూలు చేసుకున్నారు. కానీ ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఒక నెంబర్ ఇవ్వాలి, ఆ నెంబర్ ఇవ్వలేదు, ఐడి కార్డు కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళకి జబ్బులు వస్తే వీళ్ళకు హాస్పిటల్ పోయి ఫ్రీగా వైద్యం చేసుకునే సౌకర్యం కూడా లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కాంట్రాక్టర్ వ్యవస్థ ఇక్కడ ఉంది. అలాగే ఈ కార్మికులంతా కూడా 6 కాలం కష్టపడి ఈరోజు డ్యూటీకి వస్తే సాయంత్రం వరకు కూడా ఈరోజు 8 గంటల పని విధానాన్ని పక్కకు పెట్టి రోజుకి దాదాపు 15-14 గంటలు ఈరోజు ఈ వర్కర్లతో ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ వర్కర్లు పనిచేసేటువంటి 12 మంది కాదు, దాదాపు 20 మందికి పైగా ఎక్కువ మంది ఇక్కడ పనిచేసేటువంటి పనిని 12 మందితోనే ఇక్కడ పని చేస్తున్నారు. పని గంటలు పెరిగినాయి, శ్రమ దోపిడీ జరిగింది, పని పెరిగింది, వీళ్ళకు వేతనాలు మాత్రం పెరగలేదు. ఇలాంటి దోపిడీ వాళ్ళ మీద నీకు డబ్బులు రికవర్ చేయడమే కాదు, వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఈ ఆర్థిక దోపిడీ ఎవరైతే చేస్తున్నారో, శ్రమ దోపిడీ ఎవరైతే చేస్తున్నారో ఈ కాంట్రాక్టర్ల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని అలాగే మెడికల్ రాష్ట్ర కమిషనర్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లోన ఇక్కడ ఉన్నటువంటి శానిటేషనే కాదు, ఏఐటీసీకి ఉన్నటువంటి శ్రేణులంతా కలిపి వీళ్ళకు మద్దతుగా ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం సార్, నా పేరు జ్యోతి. నేను నంద్యాల మెడికల్ కాలేజ్ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల కాలం నుంచి నేను పనిచేస్తున్నాను. నాకు పిఎఫ్ డబ్బులు వచ్చేసి 64,600 చిల్లర నాకు పిఎఫ్ డబ్బులు ఉండాలా, కానీ నా అకౌంట్లో 28,000 పిఎఫ్ డబ్బులు చూపిస్తుంది. ఇప్పుడు రేపు పండగ, తెల్లారితే పండగ అయినా కానీ ఈ రోజుకు 3 నెలల జీతం ఇవ్వలేదు. కానీ ఇక్కడ 48 మంది పని చేయాల్సిన చోట 22 మందితో 3 సంవత్సరాల నుంచి మేము ఊడిగం చేశాం. ఇన్నాళ్ళు
మామూలు పని చేయలేదు. మాకు శక్తికి మించి మా శ్రమను దోచుకున్నారు. కానీ మాకు దానికి తగినట్టుగా వేతనాలు గానీ, పీఎఫ్‌లు గానీ, ఈఎస్ఐలు గానీ, మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలన్న విధానాన్ని గానీ, ఇప్పటికి గూడా ఈ తరంలో గూడా ఒక మనిషిని బానిసత్వానికి అమ్మినట్టుగా ఈ కాలంలో గూడా మేము ఊడిగాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గూడా ఇంగా కాంట్రాక్ట్ వ్యవస్థనే నడుస్తుంది. ఇప్పటికి గూడా దళారీ వ్యవస్థనే నడుస్తుంది. కానీ నేను ఫరూక్ సార్‌ని గానీ, కలెక్టర్ మేడాన్ని గానీ ఒకటే మనవి చేస్తున్నాను. ఈ కాంట్రాక్ట్ పద్ధతిని మార్చి మేము మెడికల్ కాలేజ్‌కి, గవర్నమెంట్ హాస్పిటల్‌కి మేము అవసరం కాబట్టి మా యొక్క వ్యవస్థలను మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా వేతనాలు కూడా పెంచి మాకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ఈఎస్ఐలు, పీఎఫ్‌లు మాకు ఏదైనా అనారోగ్యం వచ్చినా మేము కల్పించుకునే బాధ్యత, మీకు సేవ చేసుకునే బాధ్యత కూడా మాకు ఇచ్చినందుకు మేము కూడా మీకు రుణపడి ఉంటాము. మా యొక్క వృత్తిని క్రమంగాను, మర్యాదగాను మీకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మేము చేసుకుంటాము. మమ్మల్ని కొంచెం దృష్టించాలని మేడాన్ని కోరుకుంటున్నాను. ఇళ్లకు 3 నెలల వేతనాలు ఇవ్వాలా. జీవో నెంబర్ 549 ప్రకారంగా 16,000 వేతనాలు వేసింది. 12,000 వేతనాలు ఇచ్చుకుంటూ ఇల్లు కడుపు కొట్టి ఇళ్ళను శ్రమను దోచుకొని ఈరోజు సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది, పనికి తగ్గట్టు వేతనాలు లేదా పర్మనెంట్ చేయమని. కానీ ఈరోజు ఈ కాంట్రాక్టర్లు వీళ్ళ శ్రమను దోచుకుంటూ ఇళ్లతో ఎత్తి చాకరీ చేసుకుంటూ ఇంతకు ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన లేకుండా 3 నెలలు అయింది. అడుగుతుంటే ఇక్కడున్న సూపర్వైజర్ గారు ఏం చేసుకుంటే చేసుకోండి, మా దగ్గర ఏం లేదు, మా తాలిబొట్టులు, మా పిల్లల తాలిబొట్లు కుదబెట్టి మీకు జీతాలు ఇచ్చాను అని లేనిపోని కబుర్లు చెప్తాను. కానీ మనమైతే ఈ కళ్ళెవళ్ళు కబుర్లకు నమ్మము. దయచేసి మనం పనిచేసేందుకు వేతనాలు ఇవ్వాలా. మాకు పెండింగ్ ఉన్న వేతనాలు ఇవ్వకపోతే వెంటనే ఆందోళనకు పోతాము. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతాయని ఏఐటీసీ మెడికల్ యూనియన్గా హెచ్చరిస్తున్నాం. మెడికల్ కాలేజీలో ఉన్న శానిటేషన్ కార్మికుల యొక్క పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయడం లేదు. జమ చేయకుంటే ప్రిన్సిపల్ కానీ లేకుంటే ఇక్కడ ఉండే అధికారులు ఎట్లా బిల్లులు శాంక్షన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. వెంటనే కాంట్రాక్టరు బిల్లులు పెండింగ్ ఆపి వీళ్ళ పిఎఫ్, ఈఎస్ఐ సెటిల్ అయ్యేంత వరకు దాన్ని బిల్లులు శాంక్షన్ చేయకుండా వీళ్ళకి న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. రామకృష్ణ అటానమస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్లో గత 10 రోజులుగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇందులో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డి హాజరయ్యారు. హంసబ్ భారతీయ హై ఎన్సీసీ పాటతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి మాట్లాడుతూ జాతీయ స్థాయి ఎన్సీసీ క్యాంపులో క్యాడెట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కళారూపాలు అటు బీహార్, జార్ఖండ్, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నేపథ్యంతో కొనసాగాయని, ఎంతో ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. రేపటి దేశ నిర్మాతకు ఈనాటి ఎన్సీసీ క్యాడెట్స్ లీడర్స్గా తయారవ్వడానికి ఎన్సీసీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నాయకత్వ లక్షణాలతో కష్టపడే తత్వం అలవడుతుందని, ముఖ్యంగా ఐకమత్యంతో దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్లాలని కోరారు. స్వదేశీ స్వభాషలకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర దేశాలపైన ఆధారపడకుండా మన భారతదేశం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన మంచి అవకాశం ఇప్పుడు మన ముందు ఉందని అన్నారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీ అంశాల్లో దేశాన్ని ప్రపంచ పటంలో అభివృద్ధి పథంలో ముందుకు ఉంచే విధంగా రూపొందుతుందని తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్స్ అనేక అంశాలపై పోటీలు నిర్వహించారని, వాళ్లలో నైపుణ్యాలను తీర్చిదిద్దడానికి ఇలాంటి క్యాంపులు ఉపయోగపడతాయని అన్నారు. గత 10 రోజులుగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంపు రామకృష్ణ విద్యాసంస్థల క్యాంపస్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎన్నో విషయాలను నేర్చుకుంటూ సంస్కృతి, భాషలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సర్దుకుపోయే తత్వంతో, కష్టపడే తత్వంతో ముందుకు కొనసాగుతున్నారని అన్నారు. విద్యార్థులు నేర్చుకున్న చాలా విషయాలు భవిష్యత్తులో ఎన్సీసీ క్యాడెట్స్కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ క్యాడెట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డి ఎన్సీసీ క్యాడెట్స్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్యాంపులో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ కల్నల్ జోబీ ఫిలిప్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రియా, ఎన్సీసీ ఆఫీసర్లు, ఎన్సీసీ పిఐ స్టాఫ్, ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కర్నూలు ఎన్సీసీ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ క్యాంప్ నగరాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. దాదాపుగా 500 మంది క్యాడెట్స్ తోటి 250 గర్ల్స్, 250 మంది బాయ్స్,
తర్వాత బీహార్, జార్ఖండ్, తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో నుంచి దాదాపు 500 క్యాడెట్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇది 10 days ప్రోగ్రామ్. 20వ తేదీ నుంచి 1వ తేదీ దాకా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు కల్చరల్ ఈవెంట్ దేశంలో ఉన్నటువంటి అన్ని కల్చర్స్ని మెయింటైన్ చేస్తూ ఈరోజు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చినారు. వాళ్ళని ట్రైన్ చేసినటువంటి ఆఫీసర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఏక్ భారత్ స్వచ్ఛ భారత్ అన్న దాని మీద, అలాగే భవిష్యత్తులో మంచి సిటిజన్స్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ని వీళ్ళని ఎక్కువగా కండక్ట్ చేయడం వల్ల ఇది భారతదేశానికి మంచి పౌరులను తయారు చేసేటువంటి కార్యక్రమం వీళ్ళు చేపట్టినందుకు కమాండర్ త్రిపాఠి గారిని, అలాగే ఫిలిప్స్ గారిని, వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా బాగా చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరూ మంచిగా తయారవుతారని భావిస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 153వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అస్పృశ్యత, అంటరానితనంలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన పోరాటాలు చేశాడని అన్నారు. అట్టడుగు వర్గాల హక్కులకై పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన చూపించిన పోరాట స్ఫూర్తితో నేడు కేంద్రంలోని మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం దేశంలో కులాల మధ్య మరియు మతాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ సమాజాన్ని విడదీస్తుందని విమర్శించారు. మనువాద సిద్ధాంతాన్ని, అగ్రకుల దురహంకారాన్ని, సనాతన ధర్మాన్ని కొనసాగిస్తుందని, సమాజంలోని ప్రగతిశీల భావాలు కల మేధావులు, విద్యావంతులు, యువకులు, విద్యార్థులు బీజేపీ మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మెజారిటీ మతస్థుల ఓట్లను ఎన్నికల్లో దండుకోవడానికి మైనార్టీ వర్గాలపై విషాన్ని కక్కుతూ మైనార్టీ కులస్తులపై దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. మహాత్మా జ్యోతిరావు పూలే పోరాట స్ఫూర్తితో కుల వివక్షతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాలని, దేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి చౌడప్ప, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ నాయకులు మహమ్మద్ రఫీ, పఠాన్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 153వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ మరి మధ్యయుగ కాలం నాటి పోకడలను కేంద్రంలోని బీజేపీ మతోన్మాద పార్టీ అవలంబిస్తుంది. మరి ఇవాళ దేశంలో మతతత్వం పేరుతో, కులతత్వం పేరుతో సమాజాన్ని నిలుస్తూ మరి మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. మరి మానవుడు కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేసుకున్నాడు. మరి అంతరిక్ష యుగంలో మనం ఉన్నాము. అనుయుగంలో ఉన్నప్పటికీ నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద ఫాసిస్ట్ పార్టీ కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ సమాజాన్ని విభజిస్తుంది. మరి ఎవరైతే ఆనాడు జ్యోతిబా పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావం 153వ సందర్భంగా ఈవేళ జ్యోతిరావు పూలే ఎవరైతే మరి కుల నిర్మూలనకు వ్యతిరేకంగా, అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన అనేక పోరాటాలు చేసి నేటికి మన యొక్క చిరస్మరణీయుడిగా నిలిచాడు. మరి ఆయన చూపించినటువంటి మార్గంలో మనమంతా పయనించాలి. మరి సమాజం అభివృద్ధి వైపు పరిగెత్తాలి. కానీ నేటి పాలకులు ప్రగతిశీల భావాల వైపు కాకుండా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవుల మధ్య మత విభేదాలు, మత విద్వేషాన్ని, కుల రక్కసిని రెచ్చగొట్టి సమాజాన్ని విభజిస్తూ ఉంది. నంద్యాల పట్టణంలో దేవి శరన్నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని దేవాలయాల్లో
అమ్మవార్లు వివిధ రూపాలలో వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయ సాయంత్రాలలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకారాలను నిర్వహించారు. అలాగే పట్టణంలోని గణమతిలేటి నరసింహస్వామి దేవాలయంలో చండీ హోమాన్ని నిర్వహించారు. కషిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపంలో దుర్గాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమార్చనలు మహిళలచే నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ కూడా శ్రీ దేవి శరన్నవరాత్ర విశేషమైనటువంటి అందులో అద్భుతమైనటువంటి దుర్గాష్టమి యొక్క శుభాకాంక్షలు. మనకు నంద్యాలలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు
విశేషంగా ఈ 9 రోజుల పాటు ప్రాతకాలంలోనే పరమేశ్వర అభిషేకము, శ్రీచక్ర కుంకుమార్చన, వాటిలో విశేషమైనటువంటి ఈ దుర్గాష్టమి రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి చండీ హోమాన్ని ఇక్కడ భక్తుల చేత ఎంతో వైభవంగా ఆచరించేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతారని చెప్పి మరీ తెలియడం జరుగుతున్నది. అనేకమైనటువంటి నవరాత్రులలో వసంత నవరాత్రులు, అదేవిధంగా శరన్నవరాత్రులు, ఇవి ముఖ్యంగా మనం జరుపుకుంటూ ఉంటాం. మొత్తం 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారు చెప్పిండేది ఎక్కువగా ఈ ఆశ్వేయుజ మాసంలో శక్తి రూపిణిగా ఆమెను మనం ధ్యానిస్తూ పూజలు, అభిషేకాలు, అదేవిధంగా హోమాలు చేస్తుంటాం. అందులో ముఖ్యమైనటువంటిది చండీ హోమం. ఈ చండీ హోమంలో మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా 3 రూపాల్లో మధుకైటభ వధ, మహిషాసుర వధ, అదేవిధంగా 5వ అధ్యాయం నుంచి ఆమె యొక్క అనేక రూపాలలో మహిషాసురుని సంహరించిన తర్వాత అనేక రూపాలు సప్త మాతృకా రూపంలో అమ్మవారు అనేక మంది రాక్షసులను ధూమ్రలోచనుడు, చండముండులు, రక్తబీజుడు, అదేవిధంగా నిశుంభుడు, శుంభుడు, ఇట్లా అనేక మంది రాక్ష సంహారం చేసి ప్రజలకు ఎంతో మేలు చేసింది. ఆ విధంగా రాక్ష సంహారం మనలో కూడా ఉండే అంతఃశత్రువులు ఉంటారు, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములని. అటువంటి ఆ అరిషడ్ వర్గాలను జయించేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారిని ధ్యానిస్తే ఆ అమ్మవారు తప్పకుండా మనల్ని కనికరిస్తుంటుంది. అంతేకాదు అమ్మ ఉంటే అన్నీ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆ అమ్మవారి యొక్క విశేషంగా ఈ రోజాకుంట దేవస్థానంలో కమిటీ వారు, భక్త సముదాయం చేసేటటువంటి ఈ చండీ హోమం అందరికీ కూడా మంచి జరగాలని, శుభాలు జరగాలని కోరుకుంటూ ఓం స్వస్తి. విజయ కనక దుర్గాజయ నమః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో శారదా నవరాత్రులను పురస్కరించుకొని దుర్గాష్టమి, మహర్నవమి కలిసిన ఈ పుణ్యతిథిలో ఈ దేవాలయంలో భక్తాదులందరూ కూడా కలిసి మార్కండేయ పురాణంలో చెప్పిన విధంగా అమ్మవారికి అత్యంత ప్రీతిగా దుర్గా సప్తశతి చండీ హవదాన్ని అత్యంత భక్తి శ్రద్ధల చేత ఉదయాది ఈరోజు కార్యక్రమం అమ్మవారికి మహాకనక దుర్గా అవతారంలో అమ్మవారిని పూజాది కార్యక్రమాలు చేసి 13 విశేష వాయినాలతో చండీ సప్తశతి హవనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలుగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతున్నది. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియజేయగా తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణపతి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి పురస్కరించుకొని ఆలయంలో శ్రీ చండీ మహాయాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాభక్తి చండీ హోమానికి 12 మంది దాతల సహకారంతో ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంకాలం శ్రీ దుర్గాదేవి అమ్మవారి అలంకారంతో కలెక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు శ్రీ మహిషాసురవర్ధి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేత. శానిటేషన్ వర్కర్స్ కు 3 నెలల పెండింగ్ వేతనాలు, 3 సంవత్సరాల పెండింగ్ పీఎఫ్ వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నేతల డిమాండ్. మహాత్మా జ్యోతిరావు పూలే పోరాట స్ఫూర్తితో కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు. రామకృష్ణ అటానమస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. నంద్యాల పట్టణంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.